Hi viewers, welcome back to my channel Shanti Updates. సో 10th క్లాస్లో థర్డ్ చాప్టర్ పాలినామియల్స్లో ఉన్నటువంటి వర్క్షీట్ గురించి చూద్దాం ఇప్పుడు. సో ఫస్ట్ కీ పాయింట్స్. రిలేషన్షిప్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ పాలినామియల్. సో ఇక్కడ జీరోస్కి కోఎఫిషియెంట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ని మనం కనుక్కోవాలి. దేనికి కనుక్కోవాలి అంటే పాలినామియల్కి. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అన్నాడు. అంటే పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా అనే 2 జీరోస్ ఉంటాయి. దానికి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ మైనస్ బి బై ఏ, ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ సి బై ఏ. ఇందులో ఆల్ఫా బీటా అనేది జీరోస్, మైనస్ బి బై ఏ అనేది కోఎఫిషియెంట్స్. అలాగే ఇక్కడ ఆల్ఫా బీటా అనేది జీరోస్, అలాగే సి బై ఏ అనేది అంటే సిఏ అనేది అంటే మనకి ఇక్కడ కోఎఫిషియెంట్స్. వీటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని మనం కనుక్కోవాలి. నెక్స్ట్ అలాగే ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి. అంటే ఇదేంటి, ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి ఇది క్యూబిక్ పాలినామియల్. క్యూబిక్ పాలినామియల్కి ఆల్ఫా బీటా గామా అనే 3 జీరోస్ ఉంటుంది. అయితే ఎక్కడ చూసామంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ. సో సమ్ ఆఫ్ ది 3 జీరోస్, ఆల్ఫా బీటా గామా అనేవి జీరోస్, అలాగే బిఏ అనేటివి కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఇక్కడ ఆల్ఫా బీటా, బీటా గామా, గామా ఆల్ఫా అనేటువంటి మనకు జీరోస్, అలాగే సి బై ఏ అంటే సిఏ అనేటువంటి మనకి ఇక్కడ కోఎఫిషియెంట్స్. సో ప్రొడక్ట్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 3 జీరోస్. అలాగే ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి బై ఏ. ఆల్ఫా బీటా గామా అనేటివి జీరోస్, అలాగే డిఏ అనేటివి కోఎఫిషియెంట్స్. నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్, ఆల్ఫా బీటా మాత్రమే జీరోస్ అంటే దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ గివెన్ బై k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. అంటే మనకు ఆల్ఫా బీటా తెలిస్తే ఆల్ఫా బీటాని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసామంటే మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్ అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ డివిజన్ అల్గారిథం ఫర్ పాలినామియల్స్. డివిజన్ అల్గారిథం అంటే డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. ఇందులో డివైజర్ అనేది డివిడెండ్ కంటే కానీ చిన్నదిగా ఉండాలి. ఇవి రెండింటిని మనం డివిజన్ చేసామంటే మనకు కోషియంట్ వస్తుంది, అలాగే రిమైండర్ కానీ వస్తుంది. సో ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని డివిడెండ్ అనుకోవచ్చు, లేదా పీ ఆఫ్ ఎక్స్ని కానీ మనం డివిడెండ్ అనుకోవచ్చు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ ఎనీ 2 పాలినామియల్స్, ఏవైనా 2 పాలినామియల్స్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ కానీ జీ ఆఫ్ ఎక్స్ కంటే కానీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది పెద్దదిగానే ఉండాలి. విచ్ జీ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు 0 అంటే డివైజర్ అనేది మనకు 0 ఉంటే ఆన్సర్ అనేది మనకు రాదు కదా. సో నాట్ ఈక్వల్ టు 0, దెన్ there exist 2 polynomials q of x and r of x. సో మనకు g of x, f of x తెలిస్తే మనము q of x, r of xని కనుక్కోవచ్చు. such that f of x is equal to అంటే dividend is equal to divisor into quotient plus remainder, where remainder is equal to 0 or degree of r of x అంటే రిమైండర్ యొక్క డిగ్రీ అనేది అలాగే డివైజర్ యొక్క డిగ్రీ కంటే కానీ చిన్నదిగానే ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ పాలినామియల్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ డివిడెండ్ అని అర్థం. సో డివిడెండ్ 6 అనుకుంటే నేను డివైజర్ 2 తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 2 3 ఆర్ 6, రిమైండర్ 0. రిమైండర్ 0 అయినప్పుడు జీ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఫ్యాక్టర్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ జీ ఆఫ్ ఎక్స్ అంటే 2 కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 6 కదా, రిమైండర్ 0, అప్పుడు 2 అనేది 6కి ఫ్యాక్టరే కదా అవుతుంది. సో ఇలా రిమైండర్ 0 వచ్చినప్పుడు డివైజర్ అనేది డివిడెండ్కి ఫ్యాక్టర్ అవుతుంది. ఇవి కీ పాయింట్స్. సో ఇప్పుడు వర్క్షీట్ చూద్దాం. వర్క్షీట్ 9, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. సో ఫస్ట్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 అండ్ ఫైండ్ ద జీరోస్, జస్టిఫై ద ఆన్సర్ అన్నాడు. ఇది మనకు టెక్స్ట్ బుక్లో పాలినామియల్స్లో 3.2లో
ఫోర్త్ ప్రాబ్లంలో మనకి ఇది డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమే మనకి ఇది ఉంది. సో ఫస్ట్ మనం గ్రాఫ్ గీయాలి అంటే గివెన్ దట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. అయితే పి ఆఫ్ ఎక్స్ అనేది దేనికి ఈక్వల్, వైకి ఈక్వల్ కదా. అప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తాన్ని వైకి ఈక్వల్ చేయొచ్చు కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. సో పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. సో పి ఆఫ్ ఎక్స్ని మనకు వైకి ఈక్వల్ చేయొచ్చు కాబట్టి పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఈ ఈక్వేషన్ని వైకి ఈక్వల్ చేయాలి. వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9. ఇప్పుడు మనం ఈ గ్రాఫ్కి డ్రా చేయాలి అంటే ఫస్ట్ మనకు టేబుల్ కావాలి. సో ఈ టేబుల్ని ఎలా రాసుకోవాలి అంటే ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి ఇన్వాల్వ్డ్ వేరియబుల్ ఏంటి, ఎక్స్ కాబట్టి ఎక్స్ యొక్క వాల్యూస్ తీసుకోవాలి. మనం గ్రాఫ్ పైన రిప్రజెంట్ చేసేటప్పుడు 0కి రైట్ సైడ్ పాజిటివ్, 0కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ కాబట్టి మనం ఈ ఆర్డర్లో తీసుకోవాలి. ఇక్కడ నేను -3 మాత్రమే తీసుకున్నాను, 4, 5 కానీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే -3, ఎక్స్ స్క్వేర్ అంటే 3 3s are 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అలాగే 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1 0, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ -6x. సో -6 అనేది కాన్స్టెంట్, ఎక్స్ అనేది వేరియబుల్. సో ఎక్స్ యొక్క వాల్యూస్ ఏంటి, -3. సో 6 అంటే 6 3s are 18, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. అలాగే 6 2s are 12, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6 1s are 6, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 6 ఇంటూ 0 0. అలాగే -6 ఇంటూ 1 -6, -6 ఇంటూ 2 -12. అంటే ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. 6 2s are 12, 6 3s are 18, 6 4s are 24, -24. నెక్స్ట్ +9 ఉంది. ఈ +9 అనేది మనం అన్నిటికీ అడిషన్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈ మూడింటిని కలిపితే మనకు y వాల్యూ రావాలి. 9 + 9 18, 18 + 18 36. అలాగే 9 + 4 13, 13 + 12 25, 9 + 1 10, 10 + 6 16, 0 + 0 0 + 9 9. అలాగే 9 + 1 10, 10లో నుంచి 6 తీసేసామంటే 4. అలాగే 9 + 4 13, 13లో నుంచి 12 తీసేసామంటే 1. 9 + 9 18, 18లో నుంచి 18 తీసేసామంటే 0. అలాగే 9 + 16 25, 25లో నుంచి 24 తీసేసామంటే 1. సో ఇప్పుడు y వాల్యూస్ వచ్చేసింది. మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే xy పాయింట్స్ కావాలి. x అంటే -3, y 36. ఇది ఒక పాయింట్. -2, 25, -1, 16, 0, 9, 1, 4, 2, 1, 3, 0, 4, 1. సో మనకు పాయింట్స్ కానీ వచ్చేసాయి. ఇప్పుడు గ్రాఫ్ని డ్రా చేయాలి. సో ఫస్ట్ x యాక్సిస్ డ్రా చేయాలి, y యాక్సిస్ డ్రా చేయాలి. x డాష్, y డాష్. x యాక్సిస్ పైన 0, రైట్ సైడ్ పాజిటివ్ 1 2 3 4 5. అలాగే 0 లెఫ్ట్ సైడ్ నెగిటివ్ -1 -2 -3 -4 -5. సో మనకి ఇచ్చినటువంటి వర్క్షీట్లో నేను డ్రా చేశాను. ఒకవేళ మీకు ఇందులో గ్రాఫ్ సరిపోకపోతే మీరు గ్రాఫ్ షీట్లో నీట్గా డ్రా చేయొచ్చు. సో ఇప్పుడు పాయింట్స్ని మనం ప్లాట్ చేసామంటే ఇక్కడ -3, 36. సో x -3. నేను ఇక్కడ y పైన 2 2 తీసుకున్నాను కాబట్టి నాకు 14 వరకే వచ్చింది. నేను అప్రాక్సిమేట్గా 36ని పైన ప్లాట్ చేశాను. సో -3కి 36 నేను అప్రాక్సిమేట్గా పెట్టాను. అలాగే -2కి 25, -1కి 16. సో -1కి మనం 16 అనుకుంటే, అలాగే నెక్స్ట్ 0, 9 అంటే x 0 అన్నప్పుడు అది y పైన ఉంటుంది మనకు. 1, 4, 2, 1, అలాగే 3, 0. x పైన y 0, y పైన x 0, 4, 1. దీనిని చేతితో అంటే ఫ్రీ హ్యాండ్తో మనం ఇలా గ్రాఫ్ని డ్రా చేసామంటే ఇది మనకి ఇలా కర్వ్ షేప్లో వస్తుంది. దీన్ని పారాబోలా అంటాం. ఓకేనా. ఇది y = x² - 6x + 9 యొక్క గ్రాఫ్ అంటే పారాబోలా వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం స్కేల్ రాయాలి. స్కేల్ x యాక్సిస్ పైన 1 యూనిట్. సో 1 యూనిట్ = 1 సెంటీమీటర్. అలాగే y యాక్సిస్ పైన 1 యూనిట్ = 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం.
ఫస్ట్ గ్రాఫ్ డ్రా చేయడానికి టేబుల్ వేసుకున్నాం, అలాగే గ్రాఫ్ డ్రా చేసాం. మనకు 0 వచ్చి 3, అంటే ఈ గ్రాఫ్ అనేది మనకి ఎక్కడ టచ్ అయింది అంటే 3 దగ్గర టచ్ అయింది కాబట్టి 0 ఆఫ్ ది పాలినామియల్ 3. ఇక్కడ ఒక పాయింట్ దగ్గరే టచ్ అయింది, కానీ మనకి ఇందులో 2 zeros, ఆ 2 zeros ఏంటి అంటే 3,3. ఇప్పుడు ఇక్కడ చూడండి జస్టిఫై ద ఆన్సర్ అన్నాడు కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. p of x is equal to x square minus 6x plus 9. ఇది ఏ ఫామ్లో ఉంది, ax square plus bx plus c is equal to 0 ఫామ్లో ఉంది కాబట్టి ఫస్ట్ కోఎఫిషియన్స్ వేర్ a is equal to 1, b is equal to minus 6, c is equal to 9. ఏని cని మల్టిప్లై చేస్తే 1 9s are 9. 9 యొక్క ఫ్యాక్టర్స్ 3 3s are 9. ఓకేనా, అలాగే 1 9s are 9. కానీ 1 9 అడిషన్ చేస్తే 10, సబ్స్ట్రాక్షన్ చేస్తే 8. బట్ మనకి ఇక్కడ b రావాలి. b ఎంత ఉంది మనకి ఇక్కడ -6 ఉంది. సో -3 -3 -6 3 3s are 9 సరిపోతుంది. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అంటే ఈ 6x బదులు మనం 3x - 3xగా రాసుకోవాలి. x స్క్వేర్ -3x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో xని కామన్ తీసామంటే x -3, అలాగే సెకండ్ 2 టర్మ్స్లో -3ని కామన్ తీసామంటే x -3 ఈజ్ ఈక్వల్ టు 0. రెండిట్లో ఏది కామన్గా ఉంది, x -3. రిమైనింగ్ ఏం మిగిలింది, x -3 ఈజ్ ఈక్వల్ టు 0. సో x -3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 3. అలాగే x -3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు 3. అంటే మనకి ఇక్కడ ఇది ఆల్ఫా 3 అనుకుంటే బీటా 3. సో మనకి ఇక్కడ 2 zeros వచ్చాయి, కానీ ఆ 2 zeros అనేవి సేమ్ ఒకే వాల్యూ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ 3 అని వేసాం. సో ఈ గ్రాఫ్ అనేది ఖచ్చితంగా మనకున్నటువంటి రెడ్యూస్ చేసిన ఈ సిలబస్ ప్రకారం గ్రాఫ్ అనేది మనకి 8 మార్క్స్కి వస్తుంది. ఈజీగా మనం 8 మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాం. సో టేబుల్ ఇంపార్టెంట్, గ్రాఫ్ పైన పాయింట్స్ ఇంపార్టెంట్, అలాగే స్కేల్ ఇంపార్టెంట్. కింద చెక్ చేసేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ కనుక్కోవడం కానీ చాలా ఇంపార్టెంట్. ఈ గ్రాఫ్ అయితే మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ 4x square plus 4x minus 3 and find the zeros using the graph అన్నాడు. అంటే గ్రాఫ్ని యూజ్ చేసి దీనికి జీరోస్ని కనుక్కోవాలి. యాజ్ ఇట్ ఈజ్ మనం ఇంతకుముందు ప్రాబ్లమ్కి చూసినటువంటి సేమ్ ప్రొసీజర్. సో ఫస్ట్ x వాల్యూస్ తీసుకోవాలి, -3 -2 -1 0 1 2 3. ఇప్పుడు ఫస్ట్ 4x స్క్వేర్. సో 4 ఇంటూ x స్క్వేర్ అంటే 3 3s are 9. సో 9 4s are 36, 2 2s are 4, 4 4s are 16, 1 1s are 1, 1 4s are 4. సో 0 ఇంటూ ఎనీథింగ్ 0. అలాగే 4 1s are 4, 2 2s are 4, 4 ఇంటూ 4 16, 3 3s are 9, అలాగే 9 4s are 36. నెక్స్ట్ ప్లస్ 4x. సో ప్లస్ 4x అంటే ప్లస్ పెట్టం కాబట్టి 4 4 3s are -12, 4 2s are -8, 4 1s are -4 ఇంటూ 0. 4 1s are 4. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ వచ్చింది, ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏ వస్తుంది. 4 1s are 4, 4 2s are 8, 4 3s are 12. -3ని మనం అన్నిటికీ -3ని కలపాలి. ఇప్పుడు ఫస్ట్ మైనస్ చూద్దాం. -12లో -3 ఎంత, -15. 36లో నుంచి -15 తీసేస్తే 21. అలాగే -8 -3 ఎంత, -11. 16లో నుంచి 11 తీసేస్తే 5. +4 -4 క్యాన్సిల్ అయిపోతే -3. సో ఇంకా రిమైనింగ్ మిగిలింది ఇక్కడ -3. +4 +4 +8. 8లో నుంచి 3 తీసేస్తామంటే 5. అలాగే 8లో నుంచి 3 తీసేస్తామంటే 5. 16 ఒక 5 ఎంత, 21. అలాగే ఇక్కడ చూసామంటే 36 ఒక 12 ఎంత, 48. 48లో 3 తీసేసామంటే 45. సో y వాల్యూస్ వచ్చేసాయి కాబట్టి పాయింట్స్ xy పాయింట్స్ -3, -21, -2, -5, -1, -3, 0, -3, 1, 5, 2, 21, 3, 45 పాయింట్స్ వచ్చాయి. ఈ పాయింట్స్ని గ్రాఫ్ పైన మనం రిప్రజెంట్ చేసామంటే మనకు గ్రాఫ్ అనేది ఇలా వచ్చిందన్నమాట. కానీ ఇది ఖచ్చితంగా x యాక్సిస్ని అయితే మనకు టచ్ చేసింది, ఇది అప్వార్డ్ పారాబోలా, ఇది డౌన్వార్డ్ పారాబోలా. మనకు గ్రాఫ్ అయితే ఇలా వచ్చింది, కానీ x పైన మనకు టచ్ చేసిందా లేదా చూస్తే మనకి టచ్ చేసింది. ఎక్కడ టచ్ చేసిందంటే రైట్ సైడ్ 0కి 1కి మధ్యలో టచ్ చేసింది. సో కరెక్ట్గా హాఫ్ పాయింట్ కాబట్టి 1/2 అంటే 0.5.
అలాగే లెఫ్ట్ సైడ్ చూసామంటే -1కి -2కి మధ్యలో టచ్ అయింది కాబట్టి -3/2. నేను మామూలుగా ఈ వర్క్షీట్లో డ్రా చేశాను పెన్సిల్తో. అలా కాకుండా మీరు గ్రాఫ్ పైన డ్రా చేశారంటే మీకు కరెక్ట్గా 1.5 -3.2 సరే అదే 1/2 -3/2 ఈ 2 వాల్యూస్ అయితే మీకు పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఓకేనా. సో x ఈజ్ ఈక్వల్ టు 0.5, x ఈజ్ ఈక్వల్ టు -1.5, 2 zeros ఆఫ్ ది గివెన్ పాలినామియల్. ఇప్పుడు ఒకవేళ మీరు చేసింది కరెక్టో కాదో మీకు తెలియాలి అంటే మీరు ఏం చేయాలి, ఈ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్ వాల్యూస్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేశారంటే మనకు ఖచ్చితంగా 0 వస్తుంది. అలా 0 వచ్చిందంటే ఇది జీరోస్ ఆఫ్ ది పాలినామియల్. ఇది చాలా ఇంపార్టెంట్. వచ్చిందా లేదని తెలియాలంటే ఒకసారి ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ థర్డ్ది, ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ గివెన్ బిలో ఇన్ ద ఫిగర్. అంటే ఇక్కడ మనకి ఫిగర్ ఇచ్చేస్తాడు అనమాట. ax² ప్లస్ bx ప్లస్ cకి ఇక్కడ ఫిగర్ అంటే గ్రాఫ్ ఇచ్చాడు. ఓకేనా. ఇది డౌన్వర్డ్ పారాబోలా. అయితే ఐడెంటిఫై ద సైన్స్ ఆఫ్ ఏబిసి అన్నాడు. సో ఏబిసికి యొక్క సైన్స్ అంటే సింబల్స్, అంటే ఏ అనేది ప్లస్సా, బి అనేది ప్లస్సా, సి అనేది ప్లస్సా, మైనస్ వస్తుందా అనే దాన్ని పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూపించానంటే ఇక్కడ చూడండి గ్రాఫ్లో ఇక్కడ ఏకి ప్లస్ ఉంది, బీకి ప్లస్ ఉంది, సికి మైనస్ ఉంది కదా, అంటే ax² ప్లస్ bx ప్లస్ సి కదా. అలానే మనకు కానీ ఇక్కడ ఏ యొక్క సైన్, బి యొక్క సైన్, సి యొక్క సైన్స్ని మనం రాయాలన్నమాట. సో ఫస్ట్ మనం ఈ గ్రాఫ్ని అబ్జర్వ్ చేసామంటే సిన్స్ ద గ్రాఫ్ ఓపెన్స్ డౌన్వర్డ్, ఇది డౌన్వర్డ్లో ఉంది కాబట్టి ద సైన్ ఆఫ్ ఏ ఈజ్ నెగిటివ్. ఎప్పుడైతే ఇది డౌన్వర్డ్లో ఉంటుందో అప్పుడు ఏ యొక్క సైన్ అనేది మనకు ఖచ్చితంగా నెగిటివ్లో ఉంటుంది. అప్పుడు మైనస్ సైన్ కాబట్టి -a. అలాగే రూట్స్ ఆర్ ఆపోజిట్ టు సైన్ అన్నాడు. రూట్స్ ఆర్ ఆపోజిట్ టు సైన్ అంటే ఏకి ప్లస్ ఉంటే సికి మైనస్ ఉంటుంది, ఒకవేళ ఏకి మైనస్ ఉంటే సికి ప్లస్ ఉంటుంది. సో సైన్ ఆఫ్ సి ఈజ్ ఆపోజిట్ టు సి అన్నాడు. అంటే ఇక్కడ ఏ అనేది మైనస్ వచ్చింది కాబట్టి సి అనేది ప్లస్ వస్తుంది. సో బి అనేది ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో బి అనే సింబల్ వచ్చి ఏదర్ పాజిటివ్ కావచ్చు, ఏదర్ నెగిటివ్ కావచ్చు, ఏదైనా సింబల్ కావచ్చు. సో ఇప్పుడు దీని ప్రకారం మనం చూసామంటే సైన్స్ ఎలా వస్తుంది మనకి. ఇక్కడ ఏ యొక్క సైన్ ఏంటి మైనస్, అలాగే బి యొక్క సైన్ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ ఏదైనా కావచ్చు, అలాగే సి యొక్క సైన్ ఏంటి అంటే ప్లస్. ఇది మనకు డౌన్వర్డ్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏ అనేది నెగిటివ్ వస్తుంది, దాని యొక్క ఆపోజిట్ సైన్ అనేది సి అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మైనస్ తీసుకుంటే సి అనేది ప్లస్ సైన్ తీసుకుంటే మనకు గ్రాఫ్ ఇలా ఉంటుంది. కాబట్టి ఏ అనేది మైనస్ సైన్, సి అనేది ప్లస్ సైన్ అనుకుంటే ఇక్కడ బి అనేది ఎయిదర్ ప్లస్ ఆర్ మైనస్ మనకి ఏదైనా కానీ మనకు రావచ్చు అన్నమాట. సో మన క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్ మెథడ్లోనే వస్తాయని అనుకోవడానికి లేదు, అవి ఎలా అయినా రావచ్చు. అంటే అప్లికబుల్లో కానీ మనకు రావచ్చు. కాబట్టి ఆ కంటెంట్ ఏంటో అర్థమైతే ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. నెక్స్ట్, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్. డ్రా ఏ గ్రాఫ్ ఆఫ్ ద పాలినామియల్ ax² ప్లస్ bx ప్లస్ c ఏ లెస్ దాన్ 0 అంటే 0 కంటే చిన్నదిగా ఉంటే ఈజ్ నాట్ ఫ్యాక్టరబుల్. సో గ్రాఫ్ ఎలా వస్తుందంటే అసలు x యాక్సిస్ని మనకు టచ్ కాదు కాబట్టి సో మనం ఇట్లా అప్వర్డ్ అని రాయొచ్చు, డౌన్వర్డ్ అని రాయొచ్చు, బట్ అది x యాక్సిస్ని అయితే మనకు అది టచ్ చేయదు. నెక్స్ట్, ఆన్సర్ 5 and 6 క్వశ్చన్స్ ఫ్రమ్ ద గివెన్ డేటా. ఈ గివెన్ డేటాని యూజ్ చేసి 5కి 6కి ఆన్సర్ కనుక్కోవాలి. ఆల్ఫా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ది ax² ప్లస్ bx ప్లస్ సి. దెన్ ఆల్ఫా ప్లస్ బీటా -b/a, ఆల్ఫా బీటా ఇక్కడ బీటా పడాలి, ప్రింటింగ్ మిస్టేక్, ఆల్ఫా బీటా c/a. సో క్యాలిక్యులేట్ 1/α ప్లస్ 1/β ఫ్రమ్ ద గివెన్ డేటా అన్నాడు కదా. ఇక్కడ 1/α ప్లస్ 1/β ఉంది. మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసామంటే ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా, బీటా ఇంటూ 1 బీటా, ఆల్ఫా ప్లస్ బీటా బై ఇక్కడ ఇవి రెండు ఆల్ఫా బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a, ఆల్ఫా బీటా అంటే c/a. ఏ క్యాన్సిల్ అయిపోతే -b/c. ఓకేనా. సో దీనికి ఆన్సర్ ఏంటి అంటే -b/c. నెక్స్ట్, వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ అని అన్నాడు. సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఫార్ములా ఏంటి -b/a, వేర్ a ఈజ్ ఈక్వల్ టు √2, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు 6. సో -b అంటే ఎంత 4 బై a అంటే ఎంత √2. ఇప్పుడు -4/√2ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, -4/√2. 4ని ఎలా రాయొచ్చు, 2 2s are 4గా రాయొచ్చు. ఒక 2ని అలాగే కాన్స్టెంట్గా పెట్టి
ఇంకొక 2ని √2 ఇంటూ √2గా రాసుకున్నాం అనుకో, అప్పుడు √2² అంటే 2నే కదా, ఒక √2 ఇంకొక రూట్ క్యాన్సిల్ అయిపోయిందంటే -2√2, 6 దాని ఆన్సర్. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు -t/a. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ అన్నాడు. సో ఫార్ములా ఏంటి ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ అంటే ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్ టు -d/a. ఇదే కదా ఫామ్ అడిగాడు. సో ఈజ్ ఈక్వల్ టు -d/a. సో మనకు పాలినామియల్ చాప్టర్లో చాలా తక్కువగానే మనకి ఇచ్చాడు, అంటే తక్కువ ఇచ్చినా ఇంపార్టెంటే ఇచ్చాడు కాబట్టి డెఫినెట్లీ గ్రాఫ్ ఇస్తాడు, రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఖచ్చితంగా ఇస్తాడు, అలాగే డిగ్రీ ఇస్తాడు, కోఎఫిషియంట్ ఇస్తాడు, వాల్యూ ఇస్తాడు. ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నదే కాబట్టి ఈజీగా మనం మార్క్స్ని స్కోర్ చేయొచ్చు కొంచెం కష్టపడ్డామంటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.